గత 3 సంవత్సరాల్లో తాము అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐసీసీ ట్రోఫీ గెలవలేదన్న మాట నిజమే అయినా అంతకు మించి మెరుగైన విజయాలు సాధించామని, సమయం అనుకూలించినప్పుడు తప్పకుండా ఆ లోటు కూడా తీర్చుకుంటామని ధీమా వ్యక్తం చేశాడు. కాగా 2007 టీ20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్ ట్రోఫీ తర్వాత భారత్ టీం అంతవరకు ఒక్క ఐసీసీ టైటిల్ కూడా గెలవలేదు. గత లాస్ట్ ఇయర్ రోహిత్ శర్మ కెప్టెన్సీలో WTC ఫైనల్, 2021-23 వన్డే వరల్డ్ కప్, 2023 ఫైనల్కి చేరినప్పటికీ ఆఖరి ఘట్టాన్ని చేరుకోలేకపోయింది. ఈ 2 సిచ్యువేషన్లోనూ ఆస్ట్రేలియాపై ఓడిపోయి ట్రోఫీని చేరజార్చుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే టీ20 వరల్డ్ కప్ 2024లో గెలిచి ఆ లోటుని తీర్చుకోవాలని పట్టుదలగా ఉంది. ద్వైపాక్షిక సిరీస్లో సూపర్గా ఆడుతున్న అసలు టైం వచ్చేసరికి టీమిండియా చేతులు ఎత్తేయడంతో మాజీ క్రికెటర్లు, ఫ్యాన్స్ కూడా విమర్శలకు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ మాట్లాడుతూ, గత 3 సంవత్సరాలు గొప్పగా ఆడాం. ఐసీసీ ట్రోఫీలో ఫైనల్లో గెలవలేదన్న మాటే తప్ప అన్ని గెలిచాం. ఐసీసీ టైటిల్ కూడా గెలిస్తే బాగుండేది. అయితే దేనికైనా టైం రావాలి. గతాన్ని మర్చి పాజిటివ్ థింకింగ్తో ముందుకు సాగాలి. ఎందుకంటే మనం ఏం చేసినా గతం మారదు కదా, కానీ భవిష్యత్ ఎలా ఉండాలో మనం ప్లాన్ చేసుకోవచ్చు. ప్రస్తుతం మా దృష్టి మొత్తం దానిపైనే పెట్టాం. మా టీంపై భారీ అంచనాలు ఉండడం సహజం. 2019 వరల్డ్ కప్లో నేను 5 సెంచరీలు సాధించాను, కానీ మేము ఓడిపోయాం కదా. కానీ ఇక్కడ అంకెలు ప్రామాణికం కాదు. అయితే ఇక్కడ ఎవరికైనా ఐసీసీ ట్రోఫీలే ముఖ్యం. నేను రిటైర్ అయిన తర్వాత కూడా ఇదే కోరుకుంటాను. మా టీం టైటిల్ గెలవాలని ఆశిస్తూ ఉంటాను. ఎన్ని సెంచరీలు చేస్తే ఏం లాభం, లాస్ట్కి మా టీం విన్నర్గా నిలిచిందా లేదా అనేది కదా ముఖ్యం. ఈ విధంగా రోహిత్ శర్మ పేర్కొన్నాడు. ఇంగ్లాండ్తో ఫస్ట్ టెస్టు స్టార్టింగ్కి ముందు జియో సినిమాతో మాట్లాడుతూ ఈ కామెంట్ చేశాడు. ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.